నమస్తే, నేను ఋషి. వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్. ఇవాళ పాయింట్ బ్లాంక్ లో నాతో ఆర్జీవి ఉన్నారు. వర్మ గారు, వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్. సో కరోనా తరువాత థియేటర్లు ఓపెన్ అవుతున్న తర్వాత మొట్టమొదటి సినిమా రామ్ గోపాల్ వర్మ. సో హౌ ఈస్ దట్ ఫీలింగ్? ఐ థింక్ ఇట్స్ టెరిఫిక్ అండి. ఎందుకంటే పాయింట్ ఇప్పుడు ఒక కనీవిని పరిస్థితి వచ్చింది కొన్ని ఒక 8-9 months బ్యాక్. అసలు ప్రపంచం అంతా లాక్డౌన్ అయిపోతుంది, జనాలు బయటికి రాకుండా ఇంట్లోనే ఉండాలి అనేది నాకు తెలిసి మనం 2 years బ్యాక్ కూడా ఊహించున్నాం అలాంటి పరిస్థితి వస్తుందని. 100 సంవత్సరాల క్రితం జరిగిందన్న నమ్మలేని విషయం. బట్ అప్పుడు నేను నా అసిస్టెంట్ మంజుని అడిగాను, ఏంటి మొత్తం అందరూ మనం లాక్ అయిపోయాం, ఏం చేయలేప్పుడంటే అయితే కరోనా దాని పని చేసుకుని సార్ మన పని మనం చేసుకుందాం అన్నాడు. దట్ ఈస్ హౌ ద హోల్ థింగ్ స్టార్టెడ్. సో ఐ సడన్లీ గాట్ అన్ ఐడియా. ఎప్పుడైనా ఒక ఫిల్మ్ మేకరు ఒక జరుగుతున్న సిచ్యువేషన్, ఒక అన్యూజువల్నెస్ నుంచి రెస్పాండ్ అవుతాడు దాని మీద ఒక రియలిస్టిక్ ఫిల్మ్ తీయాలంటే. సో లాక్డౌన్లో ఉన్న ఫ్యామిలీ అనేది ఎంతవరకు ప్రపంచంలో లాక్డౌన్ అనేది జరగలేదు హిస్టరీలో. అప్పుడు ప్రతి ఫ్యామిలీలో ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది వాళ్ళ ఇంట్లో. ఈ ప్రాబ్లంకి కరోనా వైరస్ అనే ప్రాబ్లం వచ్చి అది కూడా లోపల కూర్చుంటే దాని నేపథ్యంలో మనకున్న ప్రాబ్లమ్స్ చాలా చిన్నవి అనిపిస్తాయి ఒక విధంగా చూస్తే. కానీ హ్యూమన్ బీయింగ్ రిలేషన్షిప్స్లో కంప్లీట్గా దాన్ని అవాయిడ్ కూడా చేయలేం. ఈ కాంటెక్స్ట్లో నేను ఒక స్టోరీ చేయించాను. నేను ఒక రైటర్ కూర్చున్నాను. సో నాకు అనిపించింది ఏంటంటే ఫస్ట్ టైం ఒక దగ్గు అనేది ప్రతి మనిషి చేస్తాడు ఇప్పుడు ఒక పర్టికులర్ టైంలో. అంత నార్మల్గా తీసుకుని సడన్గా ఒక భయంకరమైన సౌండ్ అయిపోయింది అది. అంటే అందుకనే కరోనా వైరస్ అనేది ఒక నిజ జీవిత హారర్ సినిమా అనేది ఫీల్ అవుతాను. ఎందుకంటే హారర్ సినిమా అనేది దెయ్యంకి సంబంధించింది. మనం భయపెడుతుంది, లేకపోతే చంపుతుంది, ఏదో చేస్తుంది. కరోనా వైరస్ కూడా అది చేస్తుంది. కరోనా వైరస్ అనేది భయం తెప్పించింది. మనకు తెలిసిన వాళ్ళు ఎవరో పోతున్నారు, ఎవరో హాస్పిటల్లోకి వెళ్ళిపోతున్నారు. ఆల్మోస్ట్ హారర్ సినిమా. ఈ కాంటెక్స్ట్ తోటి ఒక ఇంటి పెద్ద ఒక మిడిల్ క్లాస్లో మొత్తం గవర్నమెంట్ అనేది నిర్వీర్యమైపోయిన పరిస్థితిలో తను ఎలాగా ఈ ట్రై టు టేక్ కేర్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ అనేది మెయిన్ పాయింట్ ఆఫ్ ద స్టోరీ. చాలా రోజుల నుంచి థియేటర్ మొహం చూడక ఈ కరోనా భయంతో చచ్చి ఇప్పుడే థియేటర్లు ఓపెన్ అయ్యాక సినిమాకి వెళ్దాం అనుకునేటప్పటికి మళ్ళీ అదేనా మీ సినిమా కరోనా వైరస్ సినిమాకి వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితి. నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు సినిమా అనేది మీరు జానర్ వైజ్గా మీరు భయపడటానికి వెళ్ళొచ్చు. హారర్ సినిమాకి, ఒక కమర్షియల్ మసాలా ఫిల్మ్కి దేనికోసం వెళ్తారు, యాక్షన్ ఫిల్మ్ దేనికోసం వెళ్తారు, ఎరాటిక్ సినిమాకి దేనికోసం వెళ్తారు. ఈ రకరకాల ఎమోషన్స్ ఉంటాయి. దాంట్లో హారర్ అనేది చాలా ముఖ్యమైన అంశం. ఓకే, హారర్ సినిమా అనేది ఒక మీరు భయపడడానికి ఎందుకు వెళ్ళాలంటే భయం కూడా ఒక ఎమోషనే. ఒక భావం ఫీల్ అవ్వడానికి ఎవరైనా సినిమాకి వెళ్తారు. హారర్ సినిమా అందులో వస్తుంది, భయపడడం అందులో వస్తుంది. మీరు ఎగ్జిబిషన్లో జైంట్ వీల్ లేక ఎందుకు కిందకు వచ్చినప్పుడు ఆ భయంతో వచ్చిన థ్రిల్ ఫీల్ అవడానికి వెళ్తారు. హారర్ సినిమా వర్క్స్ ఎగ్జాక్ట్లీ లేదు. సో మిగతా సినిమాల గురించి మాట్లాడుకునే ముందు నాకు చాలా గ్రూమింగ్ ఆర్జీవి కనిపిస్తున్నారు. ఏంటి, ఏమన్నా దాని వెనకాల కారణం ఏమన్నా ఉందా? మిగతా హీరోలకు పోటీగా వెండి తెర మీద అలరించనున్న ఆర్జీవి అని పెట్టుకోవచ్చా? ఏదో నేను ఐ గెట్ బోర్డ్ వెరీ ఫాస్ట్ అండి. సో దాంట్లో నాకు మామూలుగా వేసుకునే బట్టల గురించి బోర్ కొట్టి వెరైటీగా కలర్స్ వేసుకుందామని డిసైడ్. అన్ని మారే అంటే టాప్ టు టో హెయిర్ స్టైల్ తో సహా. నేను ఈ హెయిర్ స్టైల్ కూడా డిఫరెంట్ హెయిర్ స్టైల్ చూస్తున్నాను చాలా కాలం తర్వాత. అంటే దాదాపు 10-12 ఏళ్ళుగా చూస్తున్నాను. ఇది కొత్త హెయిర్ స్టైల్. అదే ఒకటి మార్చినప్పుడు అన్ని మార్చాలని డిసిషన్ అంతే. అండ్ మీకు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ పాలిటిక్స్. సో జిహెచ్ఎంసీ రీసెంట్గా రిజల్ట్స్ వచ్చాయి. మీరు చాలా ఇష్టపడే కేసీఆర్ కొద్దిగా డల్ అయ్యారు రిజల్ట్కి సంబంధించి. ఏంటి, దాన్ని ఏమన్నా ఫాలో అయ్యారా? అంటే బీజేపీ అనూహ్యంగా పెరిగింది గ్రేటర్ హైదరాబాద్ ఫలితాల్లో. నేను ఫాలో ఉన్నాను అబ్సల్యూట్గా. కాకపోతే వాట్ ఐమ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఈజ్ ద వే పీపుల్ గాట్ షాక్డ్. అంటే ఇప్పుడు బీజేపీకి వస్తాయా, బీజేపీ పరిస్థితి ఏంటి, కాంగ్రెస్ నిజంగా నేను ఫాలో అవ్వలేదు బేసిక్గా. కాకపోతే నాకు తెలిసిన కొంతమంది టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్. అలాగా వాళ్ళు ఆ బీజేపీ ఏముందని మెల్లగా కరోనా వైరస్ లాగా వ్యాపించిపోతుంది బీజేపీ కూడా అనేది. నాకు సందర్భంలో బహుశా కరెక్ట్గా గుర్తులేదు, కానీ కేటీఆర్ గురించి మీరు చాలా పాజిటివ్గా ట్వీట్ చేసినట్టు మాట్లాడినట్టు గుర్తుంది, బికాస్ ఆఫ్ హిజ్ ఎఫిషియన్సీ అని. సో ఇప్పుడు చెప్పమంటే అంటే మొత్తం గ్రేటర్ బాధ్యత అంతా కేటీఆర్ భుజాల మీద వేసుకుని నడిపించారు. సో బట్ రిజల్ట్ అనుకున్న దానికి
ఆపోజిట్ గా వచ్చింది. సో ఇప్పుడు జస్ట్ డిస్క్రైబ్ కేటీఆర్ అంటే ఏం చెప్తారు? I won't be able to justifiably say ఎందుకంటే నేను లైక్ ఐ సెడ్ ఐ డోంట్ ఫాలో, బట్ ఐ పాయింట్ ఏంటంటే నాకు టీఆర్ఎస్ ఏం చేస్తుంది ప్రభుత్వాన్ని నడుపుతుందని నాకు జీరో నాలెడ్జ్. నేను కేవలం ఫిల్మ్ మేకర్గా పర్సనాలిటీస్ మీద నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాంటి పర్సనాలిటీలో ఐ రియలీ లైక్ కేటీఆర్ యూనో. సో ఎగ్జాక్ట్లీ ఈ రిజల్ట్ కొంచెం నెగిటివ్గా రావడానికి కారణం వాళ్ళు సరిగ్గా చేయలేకపోవటమా, లేకపోతే బీజేపీ ఏం చెప్పింది, ఎవరైతే కన్సర్న్ ఓటర్స్ ఉంటారో వాళ్ళు ఏం ఫీల్ అయ్యారు అనేది నాకు అసలు అవగాహన లేదు. సో పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? ఆయన బీజేపీకి అక్కడ ఫ్రెండ్ ఏపీలో, సో ఇక్కడ కూడా ఫ్రెండ్షిప్ తోటి ముందు పోటీ చేస్తానని, తర్వాత బీజేపీ కోసం విత్డ్రా అయ్యారని విత్ ఇన్ 1 day ఆయన ట్వీట్స్ మొత్తం మీరు చూసే ఉంటారు. సో మీ కామెంట్ ఏంటి దాని మీద? ఐ డోంట్ నో అంటే నాకు అంటే ఆబ్వియస్లీ నాకు పవన్ కళ్యాణ్ ఫీల్ ఇస్ ఎ వెరీ ఫికిల్ మైండెడ్ పర్సన్ అండ్ హీ కీప్స్ ఆన్ చేంజింగ్ హిస్ మైండ్. ఐఎమ్ షూర్ తనకున్న రీజన్స్ తనకు ఉండొచ్చు, బట్ అంత పాపులారిటీ ఉన్న మనిషి అంత ఒక ఖచ్చితమైన నిర్ణయం లేకుండా ఈస్ ఫీలింగ్ సో రెస్పాన్సిబుల్ ఫర్ ద పీపుల్. నేను చాలా ఫికిల్ మైండెడ్, కానీ నేను ప్రజాసేవకుని కాదు. ఐ నెవర్ ఈవెన్ సెడ్ దట్ ఐ ఫీల్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీబడి యూనో. బట్ ఏ పర్సన్ హూస్ టేకెన్ యాజ్ ప్రజాసేవ ఇస్ హిస్ లైఫ్ మోటివ్, ఐ ఫీల్ ఒక ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫికిల్నెస్ అనేది ఐ ఫీల్ లాంగ్ టర్మ్ లో చాలా డ్యామేజ్ చేస్తుంది రెప్యుటేషన్ గా నా ఫీలింగ్. అంటే బిలీవబిలిటీ పోతుంది అని అనుకోవచ్చు. సో మీరు మనుషులను బాగా ఐ థింక్ అబ్జర్వ్ చేస్తారు, రీడ్ చేస్తారు, కాబట్టి ఎందుకు పవన్ కళ్యాణ్ లో ఆ కైండ్ ఆఫ్ బిహేవియర్ అనేది ఎప్పుడన్నా మీకు ఒక థాట్ వచ్చిందా? ఐ మీన్ ఐ ఆనెస్ట్లీ థింక్ ఇప్పుడు ఒక ఇన్స్టింక్ట్ లో ఇంటిగ్రిటీ నిజాయితీ ఉండటానికి ఇంప్లిమెంటేషన్లో అప్పుడు అంటే గబుక్కుని అనేసి దాని తర్వాత వేరే ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మేబీ ఇట్ ఈస్ నాట్ రైట్ అని ఆ కాన్స్టెంట్ ఇంపల్సివ్ డెసిషన్స్ తీసుకుంటాం అనేది తను ఇస్ పార్ట్ ఆఫ్ హిస్ పర్సనాలిటీ. ఆల్వేస్ డడ్ ఇట్. తను బిగినింగ్ డేస్లో తను తీసుకున్న సినిమా నిర్ణయాలు సూపర్ హిట్ అవడానికి కూడా అదే కారణం. బోత్ ఫర్ హిస్ రైజ్ అండ్ వేర్ ఎవర్ హీ ఫెయిల్డ్, ఐ థింక్ ద రీజన్స్ ఆర్ ద సేమ్. కాకపోతే పొలిటికల్ పార్టీ పెట్టినప్పుడు ఐ ఫీల్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ యూ హ్యావ్ వెరీ గుడ్ సెట్ ఆఫ్ పీపుల్ అరౌండ్ యూ, విచ్ ఐఎమ్ నాట్ షూర్ హీ హ్యాస్. అది లేరా లేకపోతే తన ఎండా లేకపోతే వాళ్ళు చెప్పరా అనేది ఐ వోంట్ బి నోయింగ్ దట్. అండ్ రజనీకాంత్ ఎట్టకేలకు సస్పెన్స్ తెరదించారు. December 31st డీటెయిల్స్ ఇస్తారు, జనవరిలో పార్టీ అనౌన్స్మెంట్. సో రజనీకాంత్ పొలిటికల్ అరంగేట్రం ఫ్యూచర్, ఎందుకంటే సీఎం అవ్వాలి అని ఆయన అంటున్నారు, దాని మీద మీ అంచనా ఏంటి? వన్ ఈజ్ ఐ రియలీ డోంట్ నో తమిళనాడు పాలిటిక్స్ ఒకటి. రెండోది ఐ ఫీల్ అదొకటి నాకు అర్థం కాలేదు. రజనీకాంత్ ఇంతకుముందు కూడా చెప్పారు కదా, 2 years బ్యాక్ నేను వస్తున్నాను, అన్ని చోట్ల వస్తాను అంటే అప్పుడు సరదాగా అన్నదా? ఓకే, బట్ దెన్ ఇట్ మైట్ బి దట్ December 30th పవన్ కళ్యాణ్ లాగా మళ్ళీ మార్చుకోవచ్చు కూడా యూనో. బట్ ఐ ఫీల్ పీపుల్ రియల్లీ అట్ ద టాప్, రజనీకాంత్ అంత పెద్ద సూపర్ స్టారు. అంటే ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఈ పర్టిక్యులర్ టైం పీరియడ్లో ఆయన అంటే ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ అంత అయిపోయిన తర్వాత అది కమల్ హాసన్ ఒక పార్టీ పెట్టి ఇది పెట్టి అది పెట్టి ఐ రియలీ డోంట్ నో వాట్ ఇస్ గోన్ హ్యాపెన్. ఇంకొకటి ఆయన ఒక పదం వాడారు, మీకు ఏమైనా అర్థమవుతుందేమో ట్రై చేయండి. ఆధ్యాత్మిక రాజకీయం అంటే ఈ కుళ్ళు పట్టిన రాజకీయాలు వీటన్నిటిలోంచి ఒక ఆధ్యాత్మిక రాజకీయంతో మనం ప్రజల్లోకి వెళ్ళాలంటే ఐ రియల్లీ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ దట్ ఆధ్యాత్మిక రాజకీయం. మీరేమన్నా కొంచెం ఎన్లైటన్ చేస్తారు? ఐ హోప్ ఇట్ ఈస్ నాట్ లైక్ యోగి ఆదిత్యనాథ్. ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. ఆధ్యాత్మిక అంటే నేను అంటే పవరు డబ్బులు ఆశించకుండా చేయటం అనే ఇట్ సౌండ్స్ లైక్ మీ. అంటే ఆల్మోస్ట్ ఒక హార్ట్ అండ్ థాట్ తోటి నాట్ ఫర్ పవర్ అండ్ మనీ అన్న సౌండ్ వినిపిస్తుంది ఆధ్యాత్మిక అంటే. ఆధ్యాత్మిక అనేది బై డెఫినేషన్ ఐ థింక్ యూఆర్ లీవింగ్ ఆల్ మటీరియల్ బెనిఫిట్స్ అండ్ ఒక మామూలు మటీరియల్ మీద ఆశించకుండా చేయటం అనేది ఎట్లా కుదురుతుంది అసలు రాజకీయాలకి? సో ఐ థింక్ వన్ వే ఐ కెన్ లుక్ ఎట్ ఇట్ ఈస్ మేబీ వాంట్స్ టు పుట్ సమ్వన్ ఎల్స్ సీఎం. అంటే వెనకాల నుంచి రిమోట్ కంట్రోల్ తోటి ఒక ఫిలాసఫికల్ రిలీజియస్ గురువు లాగా చేస్తా. ఇంకా అంటే తనకి బాల్ ఠాక్రే ఆల్సో ఈ నెవర్ టుక్ అఫీషియల్ పొజిషన్ బట్ హీ ఆల్వేస్ యూస్ టు డ్రైవ్ ఇట్ ఫ్రమ్ బిహైండ్. సో తను తన ఫిలాసఫీ మెయింటైన్ చేయొచ్చు అండ్ ఈజ్ నాట్ టేకింగ్ ద ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద సీఎంస్ జాబ్. వాట్ ఇఫ్ ఐ ఆస్క్ టు
కంపేర్ యూ అంటే బాల్ ఠాక్రే రజనీకాంత్ని కంపేర్ చేయమంటే I mean, I think Bal Thackeray in the same thing. ఒక తన పొలిటికల్ పార్టీ శివసేన అని పెట్టి దానికి ముందు యూనియన్స్లో ఉండేవారు ఈవెన్ బిఫోర్ శివసేన. హిజ్ ఎంటైర్ ఎక్స్పీరియన్స్ వాజ్ ఓన్లీ ఇన్ విత్ పీపుల్ ఫైటింగ్ ఫర్ పీపుల్స్ రైట్స్ అండ్ ఆల్ దట్, విచ్ అఫ్ కోర్స్ రజనీకాంత్ గారు కాదు. రజనీకాంత్ ఈజ్ జస్ట్ ఎ ఫిల్మ్ స్టార్. సో ఇట్ ఈస్ జస్ట్ ఆన్ ద బేస్డ్ ఆఫ్ హిస్ పాపులారిటీ. ఆ పాపులారిటీని క్యాష్ చేసుకోవడానికి నేను ఇచ్చి అంటే క్యాష్ అంటే నేను డబ్బుల రూపాయలు అంటలేదు, దాని రెసిడ్యూ తీసుకోవడానికి ఈజ్ పుటింగ్ ఎ పార్టీ. సో ఐ డోంట్ థింక్ దేర్ ఇస్ ఎ కంపారిజన్ బిట్వీన్. సో ఇట్లా అనుకోవచ్చా రజనీకాంత్ నెవర్ కెనాట్ బికమ్ ఏ సర్కార్ అనుకోవచ్చా? యా ఇన్ ఎ వే. యా, ఎందుకంటే దానికి రీజను సి ద ఫ్యాన్స్ ఆఫ్ ఎన్ యాక్టర్ ఆర్ నాట్ ద సేమ్ యాజ్ వర్కర్స్. శివసేన fundamental base of its power is enormous workers. I mean, working class people అనేది I had that allegation, loyalty to him for fighting for their rights. Fans base అనేది it's a very very different way of looking at it. అది ఏదో కేవలం మా స్టార్ సీఎం అయిపోయాడు అన్న ఒక ఇది ఉంటుంది, కానీ I don't think you can really convert them into a workforce. మీ సినిమాలే 3 థియేటర్లోకి రాబోతున్నాయి, కరోనా వైరస్, మర్డర్ అండ్ దిశ ఎన్కౌంటర్. సో కరోనా వైరస్ గురించి మాట్లాడుకున్నాం. దిశ ద బిగ్గెస్ట్ ఇన్సిడెంట్, చాలా మంది ఇప్పటికే గుర్తుపెట్టిన ఇన్సిడెంట్. సో దాని గురించి కొంత ఫ్రిక్షన్ నడిచింది. అంటే ఈ ఘటన మళ్ళీ మీరు తవ్వుతున్నారు, వాళ్ళ బాధను మళ్ళీ పైకి తీసుకొస్తున్నారు, బోత్ ద సైడ్స్. సో వాట్ యూ కెన్ సే అండి, అంటే is it really required అని అడిగి the point, nothing is required and everything is required. నా ఆన్సర్ ఫస్ట్. బట్ నేను రిక్వైర్డ్ అని ఫీల్ అవుతున్నా, ఇంకెవరు ఫీల్ అవ్వకపోవచ్చు. ఇప్పుడు కన్సర్న్ పర్సన్ అని అన్నప్పుడు నేను ఇన్ఫ్యాక్ట్ ఐ టోల్డ్ హిమ్ ఆల్సో, దిశాస్ ఫాదర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా దిశ గురించి కాదు. ఆయన ఏమంటారు, మమ్మల్ని కలవలేదు, అసలు తను ఎలాంటిదో నాకు తెలుసుకోలేదు, తను ఎలాంటిదో ఒక సినిమా దానికి సంబంధం లేదు. సో సంబంధం అందులో కాన్సెప్టే లేదు. నా పాయింట్ ఏంటంటే, మనం ఆ రాక్షసులు, కిరాతకులు, చంపేయండి, నరికేయండి, కొట్టినాను, కానీ వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? అసలు 20 సంవత్సరాల వయసు ఉన్నవాళ్ళు అంతకుముందు ఎప్పుడు ఏమీ చేయకుండా సడన్ గా ఆ రోజు రాత్రి రాక్షసులు ఎలా మారారు? అది తెలుసుకోకుండా కేవలం మన కోపం ఒకటే చూపిస్తే అది ఎలా సొల్యూషన్ అవుతుంది? అక్కడ వాళ్ళకి కొంత క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ గురించి కూడా చెప్పారు కదా, అది ఎలిగేషన్ ఉంది అన్నట్టు చెప్పారు. దాని మీద ఛార్జ్ షీట్ లేదు, ఎఫ్ఐఆర్ లేదు, ఏమీ లేదు. అబ్సల్యూట్ గా పాయింట్ అది కాదు. అది ఎంత హీనమైన క్రూయల్టీ పని చేయటం అనేది ఒక నలుగురు, ఒక్కడంటే పిచ్చోడు అనుకోవచ్చు, 4 పర్సన్స్ ఎలా చేస్తారు అది? అప్పుడు అలాంటి మైండ్ స్టేట్ వాళ్ళకి రావడానికి యాజ్ సొసైటీకి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది? ఇక్కడ నాకు 2 క్వశ్చన్స్ ఉన్నాయి రాము గారు. ఒకటి, రాము ఇప్పుడు ఈ క్రిమినల్స్ సైడ్ అడ్వకేసీ చేస్తున్నారా? పాయింట్ నెంబర్ 1 కొంతమంది ఆస్పెక్ట్ నుంచి. రెండోది, ఎప్పుడో మర్చిపోయినా ఇప్పటికీ చాలా మందికి తెలియని ఈ మనుధర్మ శాస్త్రంలో ఇది ఇప్పుడైతే ఏదైతే ఉందో మీరు చెప్పింది, దాన్ని మళ్ళీ మీరు ప్రజల్లోకి తీసుకొస్తున్నారా, ప్రజలకి చెబుతున్నారా? దీస్ ఆర్ మై 2 క్వశ్చన్స్. ఇప్పుడు మనం ఎప్పుడైనా ఒక మనిషికి ఒక వ్యాధి వచ్చింది అనుకోండి, ఆ వ్యాధిని ఏమి కాజ్ చేస్తుంది, ఎందుకు మూలాన వచ్చింది అనేది మీరు స్టడీ చేయలేకపోతే దాన్ని మీరు నయం చేయలేరు. ఇప్పుడు చేతికి ఒక ట్యూమర్ వచ్చిందంటే చేతిని కట్ చేస్తే సరిపోతుందని ఊరుకుంటే, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వై ఇస్ ది ట్యూమర్ దేర్, ఎక్కడి నుంచి వచ్చింది అసలు. అది ఆరిజిన్కి మీరు వెళ్ళకపోతే సొల్యూషన్ దొరకదు. మనం ఏంటంటే ఒక న్యాచురల్ ఇంపల్స్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కానెక్టికట్ మన అమెరికాలో ఒకడు 25 మంది పిల్లల్ని చంపేశాడు. వాడి ఎలాంటి మెంటల్ డిజీజ్ ఉందాడికి, ఆ మెంటల్ డిజీజ్ ఉన్నోడిని మనం అసలు తెలుసుకోగలుగుతాం, ఆ సిమ్టమ్స్ ఏముంటాయి అనేది ఒక నేషన్ వైడ్ స్టడీ మొదలైంది దాని మీద. అది కరెక్ట్ రెస్పాన్స్. మీరు జతికేది మీరు జైల్లో పెట్టండి, చంపండి, ఏదైనా చేయండి, కానీ దాంతో అయిపోకూడదు. నా పాయింట్ అది. ఇప్పుడు సపోజ్ మన ఆ 4 ఫోటోలు పెట్టారు, మీడియా వాళ్ళు మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేశారు, కిరాతకులు అన్నారు, రాక్షసులు అన్నారు, అందరూ అరిస్తారు, వాట్ ఐ వాంట్ టు సీ, ఈ 4 ఒక సోషల్ సైకాలజిస్ట్ కానీ ఒక సైకియాట్రిస్ట్ కానీ టీవీలో ఐ వాంట్ దెమ్ టు ఇంటర్వ్యూ. ఏంటి ఇంటర్వ్యూ? అసలు నువ్వు ఒక అమ్మాయి ఉంది ఇలా ఎందుకు చూస్తావు, నీ ఫస్ట్ టైం నువ్వు అమ్మాయి మీద ఎలా కోరికగలిగాను,
నువ్వు ఎవరినన్నా విన్నావా? మీ ఫాదర్ చెప్పారా, పక్కింటోడు చెప్పాడా, ఎదురింటోడు చెప్పాడా, ఏమనుకుని నువ్వు చేసావు అనేది తెలుసుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ విషయం అది. ఎందుకంటే వాడి పాయింట్ ఆఫ్ వ్యూ విన్నప్పుడే మనకి ఆరిజిన్ ఆఫ్ ద ప్రాబ్లం తెలుస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కాలేజీలో ఉన్నప్పుడు ఒక అమ్మాయిలు వస్తూ ఉంటే నా ఫ్రెండ్ కూడా అవి వస్తున్నారా అన్నాడు. అయ్యి అని ఎందుకంటున్నాడు? ఎందుకంటే ఈజ్ డీహ్యూమనైజింగ్ ద విమెన్. వాడు డీహ్యూమనైజ్ చేయకపోతే వాళ్ళ అమ్మాయిల మీద కామెంట్ చేయలేడు. అమ్మాయిలు కూడా హ్యూమన్ బీయింగ్స్, వాళ్ళకి ఫీలింగ్స్ ఉంటాయి అని వాడు పరిగణలోకి తీసుకుంటే వాడు చేయలేడు ఆ పని. కానీ అది తీసుకోవట్లేదు. సో ఎందుకు అది తీసుకోవట్లేదు అనేది స్టడీ చేయడంలో దీన్ని ఆపటానికి ఛాన్స్ ఉందన్నమాట. సో జస్ట్ బై పనిషింగ్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి ద పర్మనెంట్ సొల్యూషన్ అనేది నేను బిలీవ్ చేస్తాను. సో ఇప్పుడు దిశకు సంబంధించి ఆయన తండ్రి ఏమనుకుంటున్నారు, ఆయన మిమ్మల్ని ఏం రిక్వెస్ట్ చేశారు, లేకపోతే ఏం ఫైట్ చేస్తున్నారు, ఈ క్రిమినల్స్ సంబంధించి ఫ్యామిలీస్ వాళ్ళు ఏం రిక్వెస్ట్ చేశారు, దీన్ని ఏ పాయింట్లోనే కన్సిడర్ చేయాలి అని అనిపించిందా? నో, దానికి కారణం ఏంటంటే ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ జరిగిన దాన్ని ఒక సాచురేషన్ కవరేజ్ వచ్చింది. సాచురేషన్ మీడియా కానీ ఎక్కడ కానీ అన్ని పాయింట్ ఆఫ్ వ్యూస్ అన్నీ వచ్చినాయి. నేను ఇప్పుడు యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ నేను ఒక చాలా ఇంట్రెస్ట్ ఫీల్ అయిన ఒక సబ్జెక్ట్ మ్యాటర్ చెప్పడానికి నేను డిసైడ్ చేసుకున్నాను. నేను వాళ్ళని తప్పుగా చూపెడుతున్నా లేదు, వాళ్ళని నేను క్రిమినల్స్గా చూపెడుతున్నా లేదు. నా పాయింట్ ఆస్పెక్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఒక సొసైటీలో ఏది జరిగినా, మీడియా రిపోర్ట్ చేసినా, ఒకళ్ళు ఎవరో పుస్తకం రాసినా, ఒకళ్ళు ఎవరో పొలిటికల్ స్పీచ్లో దాని టాపిక్ లేవనెత్తినా, ఎవరైనా డాక్యుమెంటరీ తీసినా, సినిమా తీసినా, వాళ్ళందరి ఉద్దేశం ఆ జరిగిన దాని మీద వాళ్ళ అభిప్రాయం, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పడం. అలాగా నేను ఫీల్ అయిన దాన్ని చెప్తాను. నాకు మీ ఇంకొక ప్రాజెక్టు శశికళ, వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్. ఇప్పుడు కరెక్ట్ టైమింగ్ ఏంటంటే ఆవిడ ఆల్రెడీ బెయిల్కి సంబంధించి అంత మనీ పే చేసేయడం, జస్ట్ అబౌట్ టు కమ్ అవుట్. సో ఏంటి అంటే ఏం ఆస్పెక్ట్ జరిగింది చూపించబోతున్నారా, లేకపోతే రేపు తమిళనాడులో ఆవిడ బయటకు వచ్చాక పాలిటిక్స్ ఎలా ఉంటాయి, రజనీకాంత్ కూడా ఎంటర్ అవుతున్నారు కాబట్టి ఆ యాంగిల్లో చూపించబోతున్నారా? నేను చేసేది ఇట్ యాక్చువల్లీ అన్సెట్ జయలలితాస్ డెత్. ఇట్ వోంట్ రీచ్ దిస్ పాయింట్. ఇప్పుడు మనం మీరు ఇప్పుడు చెప్పిన పాయింట్, నాకు ఆ సబ్జెక్ట్ మ్యాటర్లో ఇంట్రెస్ట్ పాయింట్ ఏంటంటే, ఒక వీడియో క్యాసెట్ హోమ్ డెలివరీ ఇవ్వటానికి స్టార్ట్ అయిన ఒక రిలేషన్షిప్ ఆల్మోస్ట్ జయలలిత గారు పోయే టైంకి షీ బికేమ్ ద నెక్స్ట్ జయలలిత అనే జర్నీ అనేది నాకు ఇంట్రెస్టింగ్ పాయింట్. యూనో, సో ఒక రిలేషన్షిప్ బిట్వీన్ టూ విమెన్, హౌ ఇట్ చేంజ్ స్టేట్స్ పాలిటిక్స్ ఫర్ ఎవర్. సో దట్ ఫర్ మీ. ఇప్పుడు జయలలిత మన ఎన్టీ రామారావు గారి లైఫ్లో లక్ష్మీ పార్వతి అంత ఇంపార్టెంట్ అయిపోయిందో, ఏమీ లేకుండా, బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చేసి, ఐ సీ ఎ సిమిలారిటీ దేర్. ఎక్సెప్షన్ ఏంటంటే లక్ష్మీ పార్వతి గారు షీ నాట్ ఏ పొలిటికల్లీ దిస్ థింగ్, బట్ శశికళ ఆల్మోస్ట్ మీరు ఇండిపెండెంట్ గా ఇంటర్వ్యూలు చూస్తే షీ లుక్స్ మోర్ పవర్ఫుల్ దెన్ జయలలిత. సో ద మ్యానిపులేషన్ స్కిల్స్ ఇవన్నీ మ్యానిపులేషన్ అనేది మన పర్స్పెక్టివ్ బట్టి ఉంటుంది. ఎందుకంటే హ్యూమన్ బీయింగ్స్ లో మీరు రైట్ అనేది మీరు అనుకుంటారు, నేను రైట్ అని నేను అనుకుంటాను. అప్పుడు నా సైడ్ ఉన్నాడు మిమ్మల్ని మ్యానిపులేట్ అనుకుంటాడు, మీ సైడ్ ఉన్నాడు నేను మ్యానిపులేట్ అనుకుంటాడు. సో ఆర్జీవీ ఇస్ ప్రెటీ మచ్ హియర్ చూస్తున్నాను నేను. బట్ ఆర్జీవీ మిస్సింగ్ ఏంటి? ఎవరు కిడ్నాప్ చేశారు ఆర్జీవీని? అంత ధైర్యం ఎవరికి ఉంది? ఎవడు భరిస్తాడు మిమ్మల్ని కిడ్నాప్ చేసి? బిగ్గెస్ట్ క్వశ్చన్ యాక్చువల్లీ వెన్ ఐ సా ద ట్రైలర్ అండ్ యువర్ ఎక్స్ప్రెషన్, ఒక అమాయకంగా. దట్స్ ఎ satirical film and where I go missing and the prime suspects are PK, megastars and all of them. అంటే పవన్ కళ్యాణ్ గారికి, చిరంజీవి గారికి ఇప్పుడు ఆర్జీవీని కిడ్నాప్ చేసుకుని ఏం చేయాలి? వాళ్ళు మిమ్మల్ని ఏం చేసుకుంటారు తీసుకెళ్ళి? అది చేశారని చెప్పట్లేదు, వాళ్ళు సస్పెక్ట్స్ అని చెప్తున్నా. సినిమాలో ఆఫీసర్ సస్పెక్ట్ చేస్తాడని అంతేగాని నేను చేశారని చెప్పట్లేదు. బట్ వై అర్నబ్ గోస్వామి రాము గారు? అర్నబ్ గోస్వామి ఎందుకంటే ఐ ఫీల్ ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ బ్యాడ్ ఎవెన్చువలీ మీడియా క్యాన్ గో రాంగ్. I believe that he is the example of that, and he is almost like the future of the media for me, you know. ఎందుకంటే మీడియా అనేది ఒక పర్టికులర్ టైం పీరియడ్లో కాన్స్టిట్యూషనల్లీ ప్రొటెక్టెడ్ థింగ్ ఇన్ ద డెమోక్రసీ, బికాజ్ ఒక ఎలక్టర్స్
ఎవరైతే ఎలక్ట్ చేసుకున్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు అని ప్రజలకు చెప్పడానికి ఒక మాధ్యమం కావాలి అనే దాంట్లో నుంచి మీడియా వచ్చింది. ఇట్ ఈస్ టు రిపోర్ట్ అండ్ ఇట్ ఈస్ టు డూ దిస్. But in case of Arnab Goswami, what is happening is that is becoming the primary opinion. They're reporting the way people should believe rather than what is being told as a fact. And then they are deciding who's a criminal. They are deciding who's a innocent. ఇలా జరుగుతా ఆల్మోస్ట్ మీరు గవర్నమెంట్ని వార్నింగ్ ఇచ్చే పొజిషన్కి వచ్చేస్తే they're actually replacing the executive. Mr. Chief Minister, Mr. Commissioner. మిస్టర్ అంటలా ఉద్ధవ్ ఠాక్రే అంటున్నాడు. మిస్టర్ ఏమన్నా యూ వాంట్ రిపబ్లిక్ టేక్ ఓవర్ ఇన్వెస్టిగేషన్ అంటున్నాడు పోలీస్ కమిషనర్. సో ఇప్పుడు ఇఫ్ దట్ గోస్ టు ద ఎక్స్ట్రీమ్ దెన్ ద కోర్ట్స్, ద పోలీస్, సిబిఐ, ఎవ్రీబడి బికమ్స్ ఇమ్మెటీరియల్. ద మీడియా ఇస్ గోయింగ్ టు టెల్ హూజ్ కల్ప్రిట్, హూజ్ నాట్, ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలి, ఎవరిని చేయకూడదు. And it is literally replacing a democratic government and becoming a feudalist. అర్నాబ్ అరెస్ట్ అయినప్పుడు ఎట్లా అనిపించింది అంటే ఆ మూమెంట్? I felt the kind of charges they are putting on him, I also felt, నేను అర్నబ్ ఫ్యాన్ అవ్వకపోయినా I also felt they're not going to stand. ఏదో 2000 క్రితం ఎక్కడో జరిగింది, అక్కడ ఏదో జరిగిందని ఏదో ఊరికే తూతూ మంత్రం లాగా. ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్ దట్ దే కుడ్ డూ సచ్ ఏ షాడీ జాబ్. రైట్, బ్యాక్ టు ద మూవీ మర్డర్. సో అది కూడా ఒక కైండ్ ఆఫ్ ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేసింది ఇక్కడ తెలుగు రాష్ట్రాలన్నింటిలో. ఆ మాటకు వస్తే దాదాపు దేశవ్యాప్తంగా దృష్టి పడింది. సో ఎందుకు మళ్ళీ దాన్ని టచ్ చేసి ఇక్కడ కూతురు తండ్రి ఎవరు కరెక్టు ఎవరు రాంగు చర్చ నడిచింది. దాదాపు విగ్రహాలు కట్టాలి, భారతరత్న బిరుదులు ఇవ్వాలి, ఆ అద్భుతమైన ప్రేమికుడు అతని గురించి మాట్లాడారు. తండ్రి అంటే ఇలాగే ఉండాలి అని. సో వాట్ యాంగిల్ యూ కుడ్ టేక్? మర్డర్లో నాకు 3 ఆస్పెక్ట్స్ అనిపించినాయి. ఒకటి, పిల్లల్ని ప్రేమించినప్పుడు ఏ పేరెంట్స్ అయినా కూడా ఆ పిల్లలకి ఏది కరెక్ట్ ఏది కాదో మాకు ఎక్కువ తెలుసు అనుకుంటారు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి పెంచారు కాబట్టి. ఒక పర్టికులర్ స్టేజ్ 18 years దాటాక జీవితంలో అన్నిటికన్నా ముఖ్యమైన నిర్ణయం ఎవరిని పెళ్లి చేసుకోవాలన్న దాంట్లో వాళ్ళు ఫీల్ అయ్యేది ఏంటంటే మాకు తెలుసు అనుకుంటారు. సో అంటే ఇప్పుడు దీని నుంచి ఎక్స్ట్రాక్ట్ నేను చెయ్యాలి అనుకున్నాను అనుకోండి, రాము గారు మర్డర్ సినిమా నుంచి ఏం ఎక్స్ట్రాక్ట్ చేయగలుగుతాను చివరికి అంటే, ఎవరి భావజాలంలో వాళ్ళు, ఎవరి పర్సెప్షన్ వాళ్ళు కరెక్టే ఒక పాయింట్, లేదు ప్రేమకి అనేదానికి గివింగ్ అనేది ఉండాలి తప్ప ఒక పొసెసివ్ నేచర్ ఉండకూడదు, అలాంటిదైనా చెప్పదలుచు. అది డెఫినెట్, అది నేను బిలీవ్ చేస్తాను. ఎందుకంటే ఒక ఫైనల్గా ఒక ఫాదరు కూతురు మీద ప్రేమతో ఏదో చేసి ఒక పర్టికులర్ రోజు సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. ఏంటి దాని వల్ల ఏమవుతుంది చెప్పండి? తను బాగానే ఉంది అయ్యా. సో ఎమోషన్స్ని ఇఫ్ యూ లెట్ ఎమోషన్స్ కంట్రోల్ అస్, వీ విల్ లూజ్ అవర్ లాజికల్ పర్స్పెక్టివ్. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. అదే వస్తుంది సినిమా. సో ఒక్క ఫైనల్ క్వశ్చన్, బయోపిక్ విషయంలో కేసీఆర్ బయోపిక్ చేస్తా అన్నారు, ఎనీ ఛాన్స్? బికాస్ ఇంట్రెస్ట్ ఐ విల్ డెఫినెట్లీ డూ ఇట్. నేను ఏది అనౌన్స్ చేసినా ఇప్పుడు అప్పుడు వస్తుంది. అది లేట్ అవ్వచ్చు, లేకపోతే వాట్ ఎవర్ థింగ్స్ అవ్వచ్చు, బట్ ఎవ్రీథింగ్ విల్ కమ్. డూ యూ ఫీల్ అంటే దిస్ ఈస్ ద రైట్ టైం? పొలిటికల్గా కూడా కొంచెం సినారియో మారుతోంది తెలంగాణలో. ఐ రియలీ డోంట్ బిలీవ్ ఎనీథింగ్ కాల్డ్ రైట్ టైం. ఎందుకంటే ఆ కాంటెక్స్ట్లో ఇఫ్ సినిమా మూలాన ఒక పొలిటికల్ ఆస్పెక్ట్ మారుతుందని నేను నమ్మను ఫస్ట్. ఎందుకంటే ఇది నిజమని నమ్మిన వాళ్ళు అలాగే నమ్ముతారు, అబద్ధం అని నమ్మిన వాళ్ళు అదే నమ్ముతారు. సో ఫిల్మ్ అనేది వచ్చేసి దాన్ని ఏమి చేంజ్ లేదు. సో ద బయోపిక్ విల్ ఓన్లీ వర్క్ ఫర్ ది సేక్ ఆఫ్ ద డ్రామా విచ్ ఐఎమ్ షోయింగ్, నాట్ అబౌట్ టైమింగ్. థ్యాంక్ యూ రామ్ గారు. సో ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ 3 movies. థియేటర్లో మీరు కరోనా వైరస్తో, లోపల కరోనా భయం, బయట కరోనా భయంతో భయపెట్టాలని. మిగతా 2 సినిమాలకు సంబంధించి ఐ థింక్ అంత స్మూత్ గోయింగ్ ఉండదేమో అని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా రియాక్షన్స్, థియేటర్ దగ్గర గొడవలు, మళ్ళీ మీరు మా స్టూడియోలోకి వచ్చి మాట్లాడాలి, ఇవన్నీ కూడా బహుశా జరుగుతాయి. దానికోసం వెయిట్ చేద్దాం. అప్పటి వరకు థ్యాంక్స్ సో మచ్. సో ఇది ఆర్జీవితో పాయింట్ బ్లాంక్. మరో పాయింట్ బ్లాంక్లో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈజ్ ఋషి సైనింగ్ ఆఫ్.